వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ అండి. సో మనకి ఇటీవలే మనకి ఎస్ఐపిసికి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకి రావడం జరిగింది. సో మనకి 7,400 ప్లస్ పోస్టులతోటి మనకి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో అదేవిధంగా ఇదే నెలలో మనకి మరో 2 నోటిఫికేషన్లు వచ్చేటటువంటి అవకాశం మనకు ఉందండి. సో అందులో ఒకటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒకటి, రెండవది మనకి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏదైతే ఉందో మనకి దీనికి సంబంధించి 1393 పోస్టులు ఆల్రెడీ మనకి ఇంతకుముందే ఆర్థిక శాఖ ఆమోదం పొందినాయి. అదేవిధంగా ఏఎస్ఓ పోస్టులు మనకి 108 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో కంపల్సరీగా మనము ఎస్ఐపిసి నోటిఫికేషన్తో పాటు మనము ఈ నెలలో ఈ 2 నోటిఫికేషన్లను కూడా వచ్చేటటువంటి అవకాశంగా భావించవచ్చు. సో ఇక్కడ ఈ ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ నుండి మనకి లేటెస్ట్ అంటే ఈ ఎస్ఐపిసి కావచ్చు, అదేవిధంగా ఎఫ్బిఓకి సంబంధించి మనము ఏదైతే ఉందో కోర్సు ఈ ఎస్ఐపిసికి సంబంధించి ఫుల్ కోర్సుని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎఫ్బిఓకి సంబంధించి ఈ జనరల్ స్టడీస్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి మొత్తం కలుపుకొని ఇది కూడా ఫుల్ కోర్స్ అనేది మనము లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇందులో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ మనము లేటెస్ట్ అప్డేటెడ్ క్లాసెస్ అనేవి మనం ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో లేటెస్ట్ క్లాసెస్ అప్లోడెడ్ చేస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడో పాత డేటాను లేకపోతే పాత వీడియోస్ ఇందులో మేము అప్లోడ్ చేయట్లేదు. అదేవిధంగా మంచి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి సో ఈ క్లాసెస్ అనేవి చెప్పించడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంకొక 2 monthsలో ఆల్రెడీ క్లాసెస్ రికార్డింగ్ స్టార్ట్ అయ్యాయి, అప్లోడ్ చేస్తున్నామని. సో మ్యాక్సిమం ఇంకొక అంటే సెప్టెంబర్ ఎండింగ్ కల్లా అంటే ఇంకొక 2 months 56 days 55 daysలో మిగతా అంటే సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా మొత్తం అప్డేటెడ్ క్లాసెస్ మీకు యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్సులకు సంబంధించి చాలా మనకి అంటే ఎస్ఐపిసి ఏదైతే ఉందో ఎస్ఐపిసి కేవలం 499 రూపీస్కే మేము ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎఫ్బిఓ కోర్సు కూడా మేము అతి తక్కువ ప్రైస్ తోటి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ వీటికి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు వీటిని జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. అనవసరంగా మీ విలువైనటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోవద్దండి, తర్వాత బాధపడితే రాదు మనకి. సో కంపల్సరీగా నోటిఫికేషన్లు వస్తాయా రావా అనేటటువంటి సందిగ్ధం వద్దు, ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి. అదేవిధంగా ఇన్ టైంలో ఎగ్జామ్ అనేది మీకు జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా ఖచ్చితంగా ఒక షెడ్యూల్ ఇచ్చారంటే షెడ్యూల్ ప్రకారమే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో కాబట్టి మీరు అదే మైండ్లో పెట్టుకొని చదవండి. మళ్ళీ ఎక్కడ ఇది గతంలో ఏమన్నా పొరపాట్లు జరిగి ఉంటే ఆ పొరపాట్లను సరి చేసుకుంటూ ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది ఉండొద్దండి. కంపల్సరీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా అదొక యుద్ధభూమి లాంటిదే. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా చిన్న సమస్య కూడా రాకుండా, చిన్న నిర్లక్ష్యానికి తావు లేకుండా మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే, ఇంకా చాలా టైం ఉంది కదా, ఎగ్జామ్ జరుగుతుందా, ఇవన్నీ అన్నెసెసరీ డౌట్స్ మీరు పెట్టుకోవద్దండి. దయచేసి భవిష్యత్తులో మీరు బాగా చదివి అదేవిధంగా ఉన్నత స్థానాలకు ఎదగాలని, అదేవిధంగా మీరు ఉద్యోగంతో ఇంటికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.